మనసుతో ప్రభుని అనుసరించాడు అనే మాట ఉంటుంది. దాని స్తోత్రం. అందుకని నా ప్రియమైన బిడ్డలారా, పాడేటప్పుడు నోటితో నోరు కలపండి, చప్పట్లో కొట్టండి. అలాగే మనసుతో పాడాల, హృదయంతో పాడాల. హల్లెలూయ. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడో బైబిల్ గ్రంథంలో రాయించాడు. ఎంతోమంది భక్తులు వందల సంవత్సరాలు భూమి మీద బ్రతికారంటే దానికి గల కారణం వారు నిండు మనసుతో ప్రభుని ఆరాధించటమే. అర్థమైందా? మీరు సభలకు వచ్చినా, చర్చిలకు వెళ్ళినా, అలాగే ఇంట్లో ఏదైనా కుటుంబ ప్రార్థనలు జరుగుతున్నా ఆ రీతిగా మీరు ఏకీభవించాలి. మౌనంగా కూర్చోకూడదు. ఎవరైనా పాటలు ఎలా పాడుతున్నారని వాళ్ళ మోకాలకి వెళ్ళి చూడకూడదు. ఎలా చప్పట్లు కొడుతున్నారని గమనించకూడదు. ఏకీభవించాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఐక్యతను కలుగు చేస్తాడు. ఈ మాటలు మీకు ఎందుకు హెచ్చరికగా చెప్తున్నానంటే, నేను నిన్నటి నుండి చూస్తున్న కొంతమంది ఆరాధనలో ఏకీభవించట్లా, చప్పట్లు కొట్టట్లా, అటు ఇటు క్రొత్త వాళ్ళని చూసినట్టు చూస్తున్నారు. అలా చూడకూడదు. హల్లెలూయా. చేతులు పైకి ఎత్తి చెప్పండి ఇప్పుడు. మంచిది. మీరు ఇక్కడ కానీ సంఘాల్లో కానీ ఎవరు ఏ పాట పాడినా ఎమ్మటే ఆ పాటకి ఏకీభవించాలి, చప్పట్లు కొట్టాలి, మనసుతో హృదయంతో దేవునికి ఆరాధన చేయాలి. మంచిది ప్రియులారా. గత రాత్రి దేవుడు అనేక విషయాలు మనతో మాట్లాడుతూ వచ్చాడు. గత రాత్రి మేము వచ్చామన్న వాళ్ళ చేతులు ఎత్తండి. రాత్రి వచ్చామయ్యా అన్నవాడు. సరే, రాత్రి వాక్యం ఎంతమంది అన్నారు? చేతులు ఎత్తండి. ఆ వాక్యం ఉంది అన్నవాళ్ళు, ఇప్పుడు హృదయంలో ఉంది అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. దాని స్తోత్రం. సాతానుడికి 4 కొడుకులు అంట. ఎంతమంది అండి? 4 కొడుకులు సాతానుడికి. ఆ 4కి 4 పేర్లు అన్నమాట. ఒక పేరు ఏంటంటే రానివ్వడు. ఒక పేరు ఏం పేరు చెప్పండి? ఒక పేరు ఏంటంటే ఉండనివ్వడు. ఇంకో పేరు ఏంటంటే విననివ్వడు. ఇంకో పేరు ఏంటంటే చెయ్యనివ్వడు. ఎన్ని పేర్లు చెప్పండి? సామాన్యంగా దైవ సన్నిధికి రానివ్వడు. పనులకైనా ఇంకా వేరే వేరే వాటికైనా చాలా ఆసక్తి కనపరుస్తారు దేవుని బిడ్డలు. ఉద్యోగానికి 9 గంటలకి వెళ్ళవలసిన అవసరత ఉంటే 8:30కే సిద్ధపడి వెళ్తారు. కానీ మందిరంలో 9 గంటలకు ఆరాధన అంటే 10:30కి 11 గంటలకు వస్తారు. ఇక్కడ రాకుండా ఆగిపోతుంది మీరు కాదు, సాతాను కుమారులు ఎవరు? ఎంతమంది? 4. మొట్టమొదటోడు మిమ్మల్ని రానివ్వడు. వాడి పేరే రానివ్వడు. తన స్తోత్రం కలుగును గాక. ఏం పేరు చెప్పండి? రానివ్వడు. ఒకవేళ వాడి చేతిలో తప్పించుకున్నా ఇంకొకడు ఉంటాడు. అర్థమైందా? ఉండనివ్వడు ఇంకొకడు. మందిరంలో అంటే వాక్యం వినటానికో ఆరాధన చేయటానికో దైవ సన్నిధికి వస్తారు కదా, ఇక్కడ ఉండనివ్వడు. వచ్చిన దగ్గర నుండి అడు తిప్పటం, ఇటు తిప్పటం, అదే సమయంలో ఫోన్లు రప్పించటం, ఎటో తిరిగిద్దట. ఎక్కడ పోయి వచ్చావంటే మీటింగ్కి వెళ్ళి వచ్చా. అర్థమైందా? ఉండనివ్వడు ఇక్కడ తిన్నగా. దాని స్తోత్రం. 3వ వాడు ఎవడయ్యా అంటే విననివ్వడు. హల్లెలూయా. 3వ వాడి పేరు ఏం పేరండి? వాడి పేరు విననివ్వడు అంట. అర్థమైందా? వచ్చిన దగ్గర నుండి ఎవరే చీర కట్టుకున్నారా, ఎవరే ప్యాంట్ వేసుకున్నారా, ఎవరు ఎలా ఉన్నారా అని దిక్కులు చూస్తుంటారు. హల్లెలూయా అని పాస్టర్ గారు అన్నాడు అనుకోండి, అంటే అప్పుడు దాకా అన్కాన్షియస్ అనమాట మైండ్. దాని స్తోత్రం. వీడు విననివ్వడు. 4వ వాడు ఎవరండి? చెయ్యనివ్వడు. వింటారు కానీ ఒకవేళ వాడిని కూడా తప్పించుకొని వింటే 4వ వాడు ఆ విన్న వాక్య ప్రకారం జీవింపనివ్వడు, లేకపోతే చెయ్యనివ్వడు. అందుకని వాళ్ళ 4 కొడుకులు ఎప్పుడూ దేవుని యొక్క బిడ్డల మీద కాస్త దృష్టి పెట్టి ఉంచుతారు.
అందుకని దేవుని బిడ్డలు చాలా అలర్ట్గా ఉండాలి. అర్థమైందా? సరే, మంచిది. వాక్య భాగంలోనికి వెళ్దాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ బైబిల్ తెరచి రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయము 5, 6, 7 వాక్యాలని చదువుకుందా. స్పష్టంగా మైకులో చదవండి. వాక్యం చదివేవారు ఫాస్ట్గా అందియాలి నాకు. అతడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచిన వాడు. అతడు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచినవాడు. అతని తర్వాత వచ్చిన యూదా రాజులలోను అతని పూర్వీకులైన రాజుల్లోను అతనితో సమ్మైన వాడు ఒకడును లేడు. అతడు యెహోవాతో హత్తుకొని ఆయన వెంబడించుట్లో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ గైకొనుచుండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోటనెల్లా అతడు బలము పొందెను. హల్లెలూయా. ప్రియులారా, గమనించండి. అయ్యా, మైకులో కొంచెం చూడండి, అమ్మింగ్ వస్తుంది. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యములో హిజ్కియా గురించి దేవుడు రాసిపెట్టాడు. పాత నిబంధన కాలంలో, పాత నిబంధనలో 66 పుస్తకాలు, 39 పుస్తకాలు, క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు, మొత్తం కలిపి 66 పుస్తకాల సముదాయమే బైబిల్ గ్రంథం. ఈ బైబిల్ గ్రంథములో పాత నిబంధన భక్తులు, క్రొత్త నిబంధన భక్తులు వేరువేరుగా ఉన్నారు. పాత నిబంధన భక్తులలో కొంతమంది రాజులు ఉన్నారు, కొంతమంది యాజకులు ఉన్నారు, కొంతమంది ప్రవక్తలు ఉన్నారు, కొంతమంది సాధారణమైనటువంటి వేరే వేరే ఉద్యోగాలలో ఉన్నవారు కూడా ఉన్నారు. ఇక్కడ దేవుని యందు విశ్వాసము గలవాడు అని ఒక వ్యక్తిని గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడంటే ఇతను ఎవరో తెలుసా? ప్రవక్త కాదు, రెండోది యాజకుడు కాదు, కానీ ఇతడు ఒక రాజు. అప్పుడు దీని బిడ్డలారా, ఇతని పేరు హిజ్కియా అని బైబిల్ గ్రంథంలో మనం చదవగలం. ఇతడు దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు అనే మాటను మీరు మైండ్లో పెట్టుకోండి. రాత్రి దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరి యందు విశ్వాసం ఉంచాడు? దేవుని యందు విశ్వాసం ఉంచాడు. లోకములో చాలా రకాలైనటువంటి విశ్వాసాలు ఉంటాయి, చాలా రకాలైన విశ్వాసాలు. మనుషులు యందు విశ్వాసం ఉంచేవారు, కలిగిన ఆస్తి పాస్తుల మీద విశ్వాసం ఉంచేవారు, అలాగే గవర్నమెంట్ మీద విశ్వాసం ఉంచేవారు, అలాగే వ్యక్తుల మీద విశ్వాసం ఉంచేవారు. మరి కొంతమంది తన ఆధిపత్యములో ఉన్నటువంటి సమూహాల మీద, అది సైన్యము కానీ లేక పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి ఒక బలమైన వ్యవస్థ మీద విశ్వాసం కలిగి ఉంటారు. కానీ ఇతడు ఒక రాజు అయి ఉన్నప్పటికీ ఎవరి మీద విశ్వాసం కలిగి ఉన్నాడు? తన సైన్యం మీద విశ్వాసం కలిగి లేడు. అలాగే తనతో ఉన్నటువంటి వ్యక్తులు, కుటుంబీకుల మీద విశ్వాసం కలిగి లేడు, స్నేహితుల మీద విశ్వాసం కలిగి లేడు, తనకున్న ఆస్తి పాస్తుల మీద విశ్వాసం కలిగి లేడు. ఎవరి మీద విశ్వాసం కలిగి ఉన్నాడు? దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నాడంట. ఒక వ్యక్తి దేవుని యందు విశ్వాసం గలవాడు అని ఎలా చెప్పగలం? ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. నిజంగా మీరు దేవుని యందు విశ్వాసం గలవారా? ఈ పదము బైబిల్లో ఎవరు అడిగారో తెలుసా? నేను దేవుని యందు విశ్వాసము గలవాడను అనే ఒక ప్రశ్నకి, అంటే ఆ విశ్వాసం గలవాడనో లేకపోతే విశ్వాసం గలదాన్నో అని మీరు ఎంచితే అనే ఒక పదం ఉంటుందండి. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా నువ్వు విశ్వాసవా కాదా అని తెలుసుకోవాలంటే నీలో కొన్ని ఉండవలసినవి ఏంటి? ఊరకు నోటితో చెప్పుకుంటే సరిపోతుందా? ఇప్పుడు ఇతడు నా ప్రియ దేవుని బిడ్డలారా విశ్వాసము గలవాడు అని పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ గ్రంథములో రాయించాడంటే అది సామాన్యమైన విషయం కాదు. నేను విశ్వాసిని అని
అతగాడు తన యొక్క డైరీలో రాసుకోవచ్చు, నేను విశ్వాసము గలవాడనని తనకు సంబంధించిన వారితో చెప్పవచ్చు. కానీ ఇక్కడ దేవుని యందు విశ్వాసము గలవాడనే విషయము తాను చెప్పుకున్న సాక్ష్యం కాదు, అది పరిశుద్ధాత్మ దేవుడే లేఖనములో రాయించి పెట్టాడు. ఏమనంటే, అతడు యెహోవా యందు విశ్వాసముంచిన వాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి కొన్ని అర్హతలు ఉంటాయి. అందరినీ విశ్వాసులు అనలేము. విశ్వాసులు అనే పదానికి అందరూ అర్హులు కాలేరు. విశ్వాసము నిజముగా ఉంటే ఎలాంటి గొప్ప కార్యాలు మన జీవితాల్లో జరుగుతాయో, అప్పుడు ఎదురు బిడ్డలారా, అది వేరే విధంగా ఉంటుంది. ఈ రాత్రి మీకు కొన్ని విషయాలు చెప్తాను. దేవుని యందు విశ్వాసము గలవారు ఎవరు, వారి లక్షణాలు ఎలా ఉంటాయి, ఆ విశ్వాసం నిజముగా ఉంటే వారి జీవితంలో జరిగే కార్యాలు ఏంటి అన్నది ఈ 3 అంశాలు చెప్పి నేను ముగిస్తాను. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఇతగాడు దేవుని యందు విశ్వాసము కలిగి ఉన్నాడని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడంటే, ఇతనిలో నా ప్రియ దేవుని బిడ్డలారా ఉన్న అర్హతలు ఏంటో మీకు చెప్తాను. 6వ వాక్యం చదివితే అతని గురించి రాయబడిందండి, అతడు యెహోవాతో హత్తుకున్నాడు. నిజముగా నువ్వు విశ్వాసివైతే, నిజముగా మనం విశ్వాసులమైతే దేవునితో హత్తుకునే లక్షణం ఉంటుంది. దేవునితో హత్తుకోవటం అంటే ఏంటి? దేవుడు ఎక్కడున్నాడు హత్తుకోవటానికి? తల్లిదండ్రులు పిల్లల్ని హత్తుకుంటారు, భార్య భర్తని హత్తుకుంటాడు. అర్థమైంది? భర్త భార్యని కూడా హత్తుకొని ఉండొచ్చు. అంటే దీని యొక్క అర్థం అది కాదు. హత్తుకొని ఉండే అనుభవం అంటే దేవునికి దగ్గరగా ఉండే అనుభవం అని అర్థం. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఎంతమంది దేవుణ్ణి హత్తుకుంటున్నారు, దేవునికి దగ్గరగా ఉంటున్నారు. దేవునికి దూరంగా ఉండి నేను విశ్వాసం అంటే కుదరదు. దేవునికి దూరం అయిపోయిన వాళ్ళు ఎవరో చెప్పమంటారా? ఇళ్ళలో రోజు ప్రార్థన చేయరు, వాళ్ళు ఎప్పుడో దూరం అయిపోయారు. సరిగా మందిరాల్లో జరుగుతున్న కార్యాలకు హాజరవరు. ఆదివారం రారు, శనివారాలు రారు, మధ్యలో ఏదైనా కార్యక్రమాలు రారు. వీళ్ళు నెల భక్తి అయినా పెట్టుకుంటారు, సంవత్సరం భక్తి అయినా పెట్టుకుంటారు. అంటే ప్రభుకు దగ్గరగా లేరు. ఆ వచ్చేటప్పుడు కూడా ఎట్లా వస్తారు? గంగిరెద్ది వేషాలతో వస్తారు, మామూలు వేషాలు కాదు. అర్థమైందా? వాళ్ళు పట్టుకున్న బైబిల్ అందరూ చూడాలి, వారు వేసుకున్న వస్త్రాలు అందరూ చూడాలి. అర్థమైందా? ఒక గంగిరెద్దు గదిలితే వెనకాల కుక్కలు బౌ అంటుంటాయి చూడండి. వీళ్ళు ఎప్పుడో ఒకసారి వస్తే ఆ బిల్డప్ మామూలుగా ఉండదు. వీళ్ళందరూ హత్తుకున్న వాళ్ళ, ప్రభువును హత్తుకొని ఉన్న వాళ్ళ కాదు కదా. ఇక్కడ దేవుని యందు విశ్వాసం కలిగిన ఈ హిజ్కియా గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఏం సాక్ష్యం చెప్తున్నాడు? హత్తుకొని ఉన్నాడు. రాజే ఎన్నో రకాలైన బిజీలు ఉంటాయి, ఎన్నో ఫైల్స్ మీద సంతకాలు పెట్టాలి, ఎక్కడెక్కడో పోయి విచారణ చేయాలి. ఎగ్జాంపుల్, మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న సీఎం, మన దేశాన్ని పరిపాలిస్తున్న పిఎం. అర్థమైందా? వాళ్ళకి ఎంత బిజీ ఉంటుందండి. అంటే ఇప్పుడు రాజు వాళ్ళకి మించిన వాడు కదా. అంత హయ్యెస్ట్ జాబ్ కలిగినప్పటికీ దేవుడి విషయంలో చాలా దగ్గరగా ఉన్నాడంట అతను. నా ప్రియదేని బిడ్డలారా, నువ్వు ఒక కూలి పని చేసుకోవచ్చు, లేకపోతే ఒక వ్యాపారవేత్తవు కావచ్చు, లేక ఒక ఉద్యోగస్తుడి కావచ్చు. నీకు ఎన్నెన్నో రకాలైన బిజీలు ఉండవచ్చు. కానీ భక్తి విషయంలో ప్రభుకు దగ్గరగా లేకపోతే నువ్వు దేవుని యందు విశ్వాసం గలవాడవని చెప్పే సాక్ష్యము దట్ ఈజ్ ఫేక్, అది నిజము కాదు. దేవుని హత్తుకొని ఉండాలి. విశ్వాసి అని చెప్పుకుంటే కుదరదు. దేవునికి నీ లైఫ్లో మెయిన్ ప్రయారిటీ ఉండాలి. నీ పనికిచ్చే సమయం దేవుడికి అంతకంటే ఎక్కువగా ఇవ్వాలి, లేకపోతే నీ వారికి ఇచ్చే సమయం అంతకంటే ఎక్కువగా ప్రాముఖ్యతనివ్వాలి. అప్పుడు మాత్రమే నువ్వు విశ్వాసిగా పిలువబడతావు. దేవుని స్తోత్రం కలుగునగాక.
కుదరట్లేదండి. ఏమ్మా నిన్న ఆదివారం ఎక్కడికి పోయావు, రాలేదు? కుదరడం లేదండి. కుదరట్లేదంట. దానియేలు 126, బైబిల్లో 120 సంస్థానాల నుండి ఇంకా ఎక్కువ ఉన్నాయి చరిత్రలో. 126 సంస్థానాలకి అధిపతులు 126 మంది అయితే వారిని పర్యవేక్షించటానికి 3 ప్రధానులు ఉన్నారు. ముగ్గురికి కూడా నాయకుడైన వాడు దానియేలు. దైవికమైన భక్తి విషయములో దినానికి 3 అనుదినము తప్పక ప్రభుని సేవిస్తూ చరిత్రలో దేవునికి ప్రియమైన భక్తునిగా నిలబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. దినానికి 3 మీరు ప్రార్థన చేస్తున్నారా అని నేను అడిగితే మీరేం చెప్తారు? ఎందుకు చేసుకోవట్లేదండి? మేము కూడా చేస్తున్నాం. దానియేలు ఏమన్నా గొప్ప? మేము చేయట్లేదా? మేము చేస్తున్నాం. ఎప్పుడు? ఉదయం టిఫిన్ పెట్టుకున్నప్పుడు టిఫిన్కి ప్రార్థన చేసుకుంటాం ఒకసారి, మధ్యాహ్నం లంచ్ భోజనానికి దిగినప్పుడు ప్రార్థన చేస్తాం రెండోసారి, నైటు డిన్నర్కి ప్రార్థన చేసుకుంటాం 3 సార్లు. మేము కూడా చేసుకుంటున్నాగా 3 సార్లు. అనేవాళ్ళు లేరా? దానియేలు ఎలా ప్రార్థన చేస్తున్నాడో, ఎంత నిష్ఠగా ప్రార్థన చేస్తున్నాడో తను సాక్ష్యం చెప్పాడు. కానీ అంతకంటే గొప్ప సాక్ష్యం నిజ దేవుణ్ణి ఎరగని ఒక అన్యుడు చెప్తున్నాడు సాక్ష్యం. దానియేలు, అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించనా? కొట్రా చప్పట్లో. హల్లెలూయా. అనుదినము తప్పక సేవించడం అంటే ఏంటి? తినటం త్రాగటం అని అర్థం, సరైన అర్థం. భోజనం సేవించావా? కొంతమంది అంటారు మందు సేవించాడండి, అంటే మందు తాగాడని. సేవించడం అంటే ఏంటి? నీళ్లు తాగటం తప్పదు, ఆహారం తినటం తప్పదు. అలాగే దేవుణ్ణి అంతకంటే, తన తిండి కంటే, అలాగే తన పానము కంటే కూడా ఎక్కువగా దేవుణ్ణి సేవించే అనుభవంలో ఉన్నాడు. గనుకనే దానియేలు దేవునికి ఏమయ్యాడు చెప్పండి? హీఈస్ మై బిలౌడ్ మై లవ్లీ పర్సన్. బిలౌడ్, ప్రియమైన వాడు. ఈరోజు ఎలాంటి భక్తిలో వెళ్తున్నారు క్రైస్తవులు? ఎటుపోతుంది క్రైస్తవ్యం? ప్రియ దేవుని బిడ్డలారా, నేను విశ్వాసిని అని చెప్పుకుంటే కుదరదు. దానికి కొన్ని అర్హతలు ఉన్నాయి. హత్తుకొని ప్రభుకి దగ్గరగా ఉండాలి. దానియేలు సింహాల బోన్లో వేసినప్పుడు ఆ మాట అన్నాడు, అనుదినము తప్పక సేవించుచున్న ఈ దేవుడు నిన్ను రక్షించనా? అనుదినము తప్పక యవన కాలంలో వచ్చాడు. యవన కాలం అంటే మినిమం 16-17 సంవత్సరాల వయసులో వచ్చిన దానియేలు 90 సంవత్సరాలు అక్కడే ఉన్నాడు. ఎందుకని? బబులోను చెరకాలము 70 సంవత్సరములు. ఇతను వచ్చింది 17 లేకపోతే 20 మధ్యలో వచ్చాడు. ఇప్పుడు 70 ఏండ్లు ఎక్కడున్నాడు? బబులోనులో ఉన్నాడు. 70 సంవత్సరాలు మానక తప్పక ప్రభుని సేవిస్తూనే ఉన్నాడట. అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడు రక్షించాడా? విశ్వసించే వారికి మొదటి లక్షణం అది. ఇంకొక మాట ముందుకెళ్దాం. 6వ వచనం, ఆయనని వెంబడించుటలో వెనుతీయక. రెండవది, దేవుని వెంబడిస్తాడు విశ్వాసం కలిగిన వాడు, లోకాన్ని వెంబడించడు. నీ సేవకు వచ్చిన కొత్తలో ఇంగ్లీష్ పాట ఒకటి ఉండేది. ఇంగ్లీష్ పాట, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్. I have decided to follow Jesus, no turning back. అంటే నేను ఆయన్ని వెంబడిస్తాను, వెనుదిరగను. కష్టాలు వచ్చిన, కన్నీళ్ళు వచ్చిన, నిందలు వచ్చిన, అవమానాలు వచ్చిన, యేసుతో నడుస్తాను, యేసుతో సాగుతాను, యేసునే వెంబడిస్తాను. కొన్ని శ్రమలు వస్తే ప్రభుని విడిచిపెడతారు కొంతమంది, కొన్ని నిందలు వస్తే ప్రభుని విడిచిపెడతారు, కొన్ని బాధలు వస్తే ప్రభుని విడిచిపెడతారు, కొంచెం ఆర్థికంగా దేవుడు పరీక్షిస్తే ప్రభుని విడిచిపెడతారు.
వారు అనుకున్నది జరగకపోతే ప్రభుని విడిచిపెడతారు. కొంతమంది ఎముకిరిగి తోలు మీద ఆ వ్రేలు లేకపోతే ఆ చెయ్యి ఉన్నట్టుగా అట్టట్ట అంటే పూర్తిగా దేవునికి దూరం అవ్వలేదు, అట్టని దగ్గరగా పర్ఫెక్ట్గా లేరు. దేవుని వెంబడించుటలో వెనుతీయలేదంట. ఎగ్జాంపుల్ యోబు. యెహోవా దేవుడు అతను దీవించాడు. 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎద్దులు, అలాగే గాడిదలు, 10 మంది పిల్లలు, 7 కుమారులు, 3 కుమార్తెలు. ఒకే రోజు తన కుటుంబ వ్యవస్థ మొత్తం పతనం అయిపోయింది. ఒకటే మాట అంటాడు, యెహోవా ఇచ్చాను. చెప్పండి నోటితో చెప్పండి గట్టిగా, యెహోవా ఇచ్చాను. ద గాడ్ ఈస్ గివెన్, ద గాడ్ ఈస్ టేకెన్, గ్లోరీ టు గాడ్. దేవునికే మహిమ అన్నాడంతే. నా తల్లి గర్భంలో నుండి నేను దిగంబరిగా వచ్చాను. ఐ కేమ్ నూడ్ పర్సన్. నేను ఒక దిగంబరిగా వచ్చాను. మళ్ళా ఎట్టెళ్తాను? ఐ విల్ గో నూడ్ విత్ నూడ్. మరలా దిగంబరిగా వెళ్ళిపోతాను. ఒంటి మీద వస్త్రాలు కూడా ఏమీ రావు. భార్య అంటుంది అన్నీ కోల్పోయిన తర్వాత ఏం బాధపడకుండా ఒకప్పుడు ఎట్లా ప్రభుని వెంబడించాడో యోబు, అదే రీతిగా ఆ బూడిదలో కూర్చొని తనకు వచ్చినటువంటి ఆ యొక్క దురదను బట్టి చిల్ల పెంకులు ఉంటాయి కదా, అవి తీసుకొని గీక్కుంటూ అలాగే దేవుని స్తుతిస్తున్నాడు. ఎంత గొప్ప తీర్మానం అంటే యోబు గ్రంథం 13:17 అంటాడు, ఆయన నన్ను చంపినాను. విశ్వాసం గలవాడు అంటున్నాడు, ఆయన నన్ను చంపినాను, ఆయన కొరకు కనిపెడతాను. ఒకసారి నోడుతో చెప్పండి అన్నమాట, ఆయన నన్ను చంపినాను, నేను ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నాను. ఈరోజు ప్రార్థన చేసావా? మనసేం బాగలేదండి. ఈరోజు మందిరానికి వెళ్ళావా? ఆరాధించావా? మనసేం బాగలేదు. ఏమైంది? ఇదిగో ఎవరో ఒక మాట అన్నారు, బాధ కలిగింది, అందుకనే ప్రార్థన రాట్లా, ఆరాధన రాట్లా, మందిరానికి వెళ్ళబుద్ధి కాట్లా. అదే విశ్వాసం, అదే భక్తి. కష్టాలలో నిన్ను స్తుతియంతును, కన్నీళ్ళల్లో నిన్ను స్తుతియంతును, కష్టాలలో నిన్ను స్తుతియంతును, కన్నీళ్ళల్లో నిన్ను స్తుతియంతును, కరువులలో నైనా శ్రమలలో నైనా, కరువులలో నైనా శ్రమలలో నైనా. ఆమె కష్టాల్లో స్తుతిస్తాను, కన్నీళ్ళలో స్తుతిస్తాను, నిందల్లో స్తుతిస్తాను, అవమానాల్లో స్తుతిస్తాను. నీకు దేవునికి ఒక మంచి కమ్యూనికేషన్, మంచి రిలేషన్షిప్ ఉండాలి. శ్రమల వలన నువ్వు దేవుణ్ణి విడవకూడదు, బాధల వలన దేవుణ్ణి విడవకూడదు, నిందల అవమానాల వలన ప్రభుకు దూరం కాకూడదు. ఆయనతో నా బంధము పెనవేసుకునిపోయిన బంధము. ఈ లోక బంధాలన్నీ కట్ అయిపోయినా ఈ బంధము కట్ అవ్వదే. యోబుకి దాసుల బంధం కట్ అయింది, పిల్లల బంధం కట్ అయింది, చివరికి భార్య బంధం కూడా కట్ అయిపోయింది. మిగిలింది ఏ బంధం లాస్ట్కి? మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనను విడదీయగలరా. ఆమె ఈరోజు ఎన్నో పాటలు వస్తున్నాయి, కానీ ఎంత లోతులోకి వెళ్ళిన వాళ్ళకి ఎట్లాంటి పాటలు వస్తాయి? దేవుని స్తోత్ర. అసలు ఏ విధానంలో రాసి ఉంటాడు దైవజనుడు? మన బంధం ఏందండి అసలుకి? విడదీయలేరు. ఎంత డీపుగా వెళ్ళిపోతే ఇట్లాంటి పాటలు వస్తాయి సేవకులకి. దేవునితో అంత లోతైన కమ్యూనికేషన్, రిలేషన్షిప్. ఒకవేళ యోబు
దాసులను బట్టే ప్రభువుని నమ్మితే దాసులు పోయినప్పుడు ప్రభుని విడిచిపెట్టేవాడే. ఆస్తులను బట్టి ప్రభువుని నమ్మితే ఆస్తులు పోయినప్పుడు ప్రభుని విడిచిపెట్టేవాడే. ఒక పిల్లలను బట్టి ఒకవేళ ప్రభుని వెంబడించి ఉంటే ఆ పిల్లలు చచ్చిపోయినప్పుడు ప్రభుని విడిచిపెట్టేవాడు. ఏం దేవుడు ఇలా చేశాడని. కానీ వాళ్ళని బట్టి ప్రభుని వెంబడించలేదే. ఎవరిని బట్టి వెంబడించాడు? దేవునిగా వెంబడించాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దీన్ని పెట్టారు చాలామంది. ఏదైనా మంచి జరిగింది అనుకోండి, తెగ ఎగేసుకుని ఉరుగుతూ ఉంటారు. చర్చిలు అని. ఏదైనా సమస్య వస్తే అప్పుడు కదలండి. అప్పుడు ఉండాలి నీకు దమ్ము భక్తిలో. కష్టాలలో, కన్నీల్లో, బాధల్లో, నిందల్లో, అవమానాల్లో కూడా నువ్వు ముందుకి అడిగేయగలిగిన దమ్ముందా? ఊరు వాడ నిన్ను చాంటున్నా ముందుకి అడిగేయగలిగిన దమ్ముందా? ఎవరో అన్న మాటలకి కృంగి కుషించిపోయి మూల ముడుక్కొని బాధతో ఉంటే అది ప్రభుని వెంబడించే జీవితం కాదు. ముఖం మీద ఉమ్ములు, వీపు మీద దెబ్బలు, తలకి ముండ్ల కిరీటం, ఇన్ని జరుగుతున్నా ఆయన ప్రభు తండ్రి పంపించిన ఆ ఉద్దేశాన్ని గుర్తు తెచ్చుకొని సాగిపోతూనే ఉన్నాడు. హల్లెలూయా. నీ సిలువను మోసుకొని ఒంటరిగానే వెళ్ళిపోచున్నావా? ఎవరు నీతో రాలేదా? ఎవరు నీతో ఉండరు లేదా? హల్లెలూయా. నీ సిలువను అన్నీ ఉన్నప్పుడు ఉంటారు అందరూ. కొన్ని సందర్భాలు ఎవడు ఉండడు. యోబుతో ఈరోజు భార్యగా వెళ్ళలేదు. అతను చెప్తున్న ఒక మంచి మాట ఏంటంటే 13:15 చదవండి. యోబు గ్రంథం, బుక్ ఆఫ్ జాబ్, చాప్టర్ 13 వర్సెస్ 15. ఇదిగో ఆయన నన్ను చంపినను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఏదో ఒక దినాన ఈ రోజు నువ్వు నమ్ముకున్న వారందరూ నీకు దూరం అవుతారు. ఏదో ఒక దినాన ఈరోజు నువ్వు నమ్ముకున్న నీ విశ్వాసులు కూడా దూరం అవ్వచ్చు. ఏదో ఒక దినాన నువ్వు నమ్ముకున్న నీ స్నేహితులు దూరం అవ్వచ్చు. కానీ నిన్ను పుట్టించి నిన్ను పిలిచి ఎన్నుకున్న ఆ మహాదేవుని బంధము ఎప్పుడు శాశ్వతంగానే ఉంటుంది. ఆయనను కడవరకు నువ్వు వెంబడిస్తూనే ఉండాలి. కడవరకు ఆయన వైపు చూస్తూ సాగిపోతూనే ఉండాలి. ఆయన నన్ను చంపినాను. ఆయన నాకు వ్యాపారాల్లో బాగా దీవిస్తున్నాడు కాబట్టి ఆయన్ని వెంబడిస్తున్నా. దీవెనలు కానీ రాకపోతే నేను ఆయన్ని వెంబడించను అంటారా? అలాంటి విశ్వాసులు వేస్ట్ విశ్వాసులు. అలాంటి వాళ్ళు ఆయనకు అవసరం లేదు. ఆయన్ని వెంబడించాలా, కష్టాల్లో వెంబడించాలా, కన్నీళ్ళలో వెంబడించాలా, బాధల్లో వెంబడించాలా, హింసలో వెంబడించాలి. మరి కొంతమంది భక్తి ఎటువంటిదంటే, అక్క ఆయన వస్తున్నావా చర్చికి? నేను వెళ్తున్నాను అమ్మాయి. సరే నేను కూడా వస్తాపా. నేను వెళ్ళట్లేదు అమ్మాయి. నేను కూడా వెళ్ళనులే. కానీ ఏమో అలా అనలేదే. పిల్లలు పోయినా, ఆరోగ్యం పోయినా, ఆస్తులు పోయినా, చివరికి భార్య కోఆపరేట్ చేయకపోయినా ఒకటే మాట అంటున్నాడు, యెహోవా ఇచ్చాను. ఫైనల్ డిసిషన్ ఏంటి అతనిది? ప్రైజ్ టు గాడ్. చివరి తీర్మానం ఏంటి? దేవునికి స్తోత్రం అన్నాడు. అంతే. దేవుని వెంబడించే అనుభవం కలిగిన వాడి విశ్వాసి. ఏ స్థితిలోనైనా దేవుని స్తోత్రం కలుగును గాక. మూడోది, దేవుణ్ణి యందు విశ్వాసము కలిగిన వారి యొక్క జీవితాలు ఎలా ఉంటాయి అంటే, చదవండి ఆ వాక్యాన్ని కింద. అదే వాక్యం అమ్మా, చదవండి. ఆయన యెహోవాతో హత్తుకొని ఆయన వెంబడించుట వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ గైకొనుచుండెను. చూడండి, ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పాలి. అన్నీ బాగున్నప్పుడు ఏదైనా చేయటానికి మనసు వస్తుంది. ఈ మధ్య ఒక పిల్లోడు ఉన్నాడండి, అర్థమైందా? వాడు ఏది చెప్పినా చేస్తాడు.
ఈ మధ్య వాడికి ఒకటి జరగల, వాడు అనుకున్నది. ఇప్పుడు ఎదురు తిరుగుతున్నాడు వాడు. ఎరా అలా కొట్టుకాడికి పోయి అది తెస్తావా అంటే వాడు అంటాడు, కొంచెం కుదరట్లేదు అన్నా అంటాడు. ఎప్పుడు ఆ మాట అన్నాడు అసలు వాడు అనుకున్నది ఏదో జరగట్లేదు, అందుకని ఇప్పుడు ఆజ్ఞ పాటించట్లా. దేవుడి దగ్గర కూడా అంతే. నేను అనుకున్నది దేవుడు ఏం చేశాడు నాకు, ఎందుకు ఆయన ఆజ్ఞ పాటించాలి? యోబుకి, నా ప్రియదిని బిడ్డలారా, హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చిందని మనకు తెలుసు. వచ్చినాను దేవుని హత్తుకునే ఉన్నాడు, వచ్చినాను దేవుని వెంబడిస్తూనే ఉన్నాడు, వచ్చినాను దేవుని ఆజ్ఞలని పాటిస్తూనే ఉన్నాడు, గైకుంటూనే ఉన్నాడు. ఈరోజు నా ప్రియదిని బిడ్డలారా, నీ విశ్వాసం ఎలాంటిదో నువ్వు పరీక్షించుకోవాలి. నీ విశ్వాసం సరైనదైతే నీకు జరిగే అద్భుతాలు సామాన్యంగా ఉండవు, మామూలుగా ఉండవు అద్భుతాలు. ఆ విశ్వాసము నిజంగా సరైనదైతే ఎన్ని అద్భుత కార్యాలు నువ్వు చూస్తావో నీకే అర్థం కాదు. ఇన్ని కార్యాలా దాని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. నేను చాలా పాటలు రాశాను. ఒక పాట, విశ్వసించు వారికి విజయము నీవే. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. విశ్వాస వీరులను గెలిపించెదవే, విశ్వసించు వారికి విజయము నీవే. విశ్వాస వీరులను గెలిపించెదవే, విశ్వాసముంచిన నీ జనులను, విశ్వాసముంచిన. హల్లెలూయా. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. విశ్వసించిన వారికి ఏంటంట? విజయమే. ఇంత విశ్వాసము కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని ఆజ్ఞలు పాటిస్తూ, దేవుని హత్తుకొని, దేవుణ్ణి వెంబడిస్తూ బ్రతుకుతున్నాడు కనుక ఈ హిజ్కియా జీవితంలో జరిగిన కొన్ని విషయాలు ఉన్నాయి. అక్కడ చదవండి, ఆ కింద. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఒకటి చూడండి, ఒకటి, యెహోవా అతనికి తోడుగా ఉండెను. దేవుణ్ణి హత్తుకునే వారికి దేవుడు తోడై ఉంటాడు, దేవుని వెంబడించే వారికి దేవుడు తోడై ఉంటాడు. దేవుని ఆజ్ఞలు ఎంత కష్టమైన, బాధ అయినా, ఇబ్బందులైనా పాటించే వారికి దేవుడు తోడై ఉంటాడు. కొంతమంది దేవుని బిడ్డలు అంటారు, అయ్యా మా ఇంట్లో ఇంత ఘోరం జరిగిందే, దేవుడు ఇంతకీ మాతో ఉన్నట్టా లేనట్ట? ఒక అతను నన్ను అడిగాడు. ఇదే ప్రాంతం నుండి ఓ పాస్టర్ గారు ఎక్కడికో ఒక లారీలో ప్రయాణం చేస్తున్నాడు. ఆయనతో కొంతమంది విశ్వాసులు. కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎక్కిన లారీ యాక్సిడెంట్ అయ్యి బోల్తబడింది. బోల్తబడినప్పుడు అది సిమెంట్ కట్టల లారీ కనుక ఆ సిమెంట్ కట్టలు మొత్తం ఆ పాస్టర్ గారి మీద, వెళ్ళిన విశ్వాసుల మీద పడిపోతే చచ్చిపోయారు. అప్పుడు ఒక అతను నన్ను అడిగాడండి, ఏమన్నా తెలుసా? దేవుడు ఆ దైవ సేవకునికి తోడై ఉంటే అలా జరిగేదా? దేవుడు ఆ విశ్వాసులకు తోడై ఉంటే అలా జరిగేదా అని వాళ్ళు నన్ను ప్రశ్నించారు. దేవుడు ఒక వ్యక్తికి తోడై ఉంటే అలా జరుగుతాయా అని ప్రశ్నించినప్పుడు నేనేం మాట్లాడక మౌనమయ్యాను. ఎందుకని? ఎవరి గురించి అయినా మాట్లాడవచ్చు కానీ దైవ సేవకుల గురించి మాట్లాడకూడదు. ఎందుకనంటే అన్నీ ఆయన చేతిలో ఉన్నాయి. దాని స్తోత్రం కలుగునగాక. దేవుడు ఒక వ్యక్తికి తోడై ఉంటే అలా జరుగునా అంటున్నాడు. అలా జరుగునా? హఠాత్ పరిమాణాలు జరుగుతాయా? ఈరోజున ఎన్నో 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 ఎటు చూసినా దుర్వార్తలేనండి. ఫోన్ ఎత్తాలంటే భయం, న్యూస్ చూడాలంటే భయం. ఎందుకని? అక్కడ అంతమంది చనిపోయాను, ఇక్కడ ఎంతమందిని చంపివేశాను, అక్కడ అంతమంది అట్లా పోయాను, ఇట్లా పోయాను. ఎటు చూసిన
దుర్వార్తలే. ఈ సమయంలో మనకి దేవుడు ఖచ్చితంగా తోడై ఉండాలి, ఖచ్చితంగా తోడై ఉండాలి. దావీదు ఎక్కడికి పోయినానో, ఆ వాక్యం తీస్తారు ఒకసారి. సమూయేలు 2వ గ్రంథము 8వ అధ్యాయం 6వ వాక్యం చదివితే, దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. అంటే తోడై ఉంటేనే కదా కాపాడేది. ఇప్పుడు పిల్లలు మన స్వాధీనంలో ఉన్నారనుకోండి, మనం వాళ్ళకి దగ్గరగా ఉంటేనే వాళ్ళు మనం కాపాడగలిగేది. దావీదుని దేవుడు కాపాడుతూ ఉన్నాడంట, కాపాడుతూనే ఉన్నాడు. కానీ గిల్బోవా పర్వతం మీద సౌలుని తన 3 కుమారులను దేవుడు ఎందుకు కాపాడలేదు? గిల్బోవా పర్వతం మీద సౌలుని తన 3 కుమారులను ఎందుకు కాపాడలేదు? సౌలు మీద దేవుని ఆత్మ తొలగిపోయి యెహోవా యొద్ద నుండి ఒక దురాత్మ వచ్చాను. దురాత్మ వచ్చింది, దేవుడు తోడలేడు. దేవుని ఆత్మ పొందినవాడు దేవుని ఆత్మను కోల్పోయాడు. దేవుని దగ్గర నుండి వచ్చిందంటే దేవుడి దగ్గర దురాత్మలు ఉంటాయంటే దేవుడి దగ్గరే ఉండవు. ఆకాశమందున్న దురాత్మల సమూహం. ఆ దురాత్మలు ఒక వ్యక్తిని టచ్ చేయాలన్నా, ఒక వ్యక్తిలోనికి ప్రవేశం చేయాలన్నా సరే దేవుని పర్మిషన్తోనే వస్తాయి. దేవుని చిత్తము కాకుండా ఏ దయ్యము, ఏ వ్యక్తి, ఎవరు నిన్ను ముట్టుకోవడానికి దేవుడు అంగీకరించడే. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, దావీదు ఎక్కడికి పోయినా యెహోవా కాపాడాడు. ఎక్కడికి పోయినా దేవుడు కాపాడుతూనే ఉన్నాడండి. దావీదు చేసిన తప్పు సౌలు చేశాడా అంటే చేశాడు. దావీదు ఏ తప్పులు చేశాడు? వ్యభిచారం చేశాడు, నరహత్య చేశాడు. కానీ దేవుని యందు విశ్వాసం కోల్పోలా. ఆ పాపాలు చేసి తెలుసో తెలియకో చేశానని రాత్రంతా ఎన్ని రాత్రులు కన్నీళ్ళు విడిచాడో అతని కన్నీటి ద్వారా పరుపు కొట్టుకొని పోయిందని కీర్తన గ్రంథంలో చెప్తున్నాడు. జన్మతః పాపిని కర్మతః పాపినయ్యా. నా తల్లి నన్ను గర్భము దాల్చినప్పుడే తల్లి గర్భంలోనే ఐఎమ్ సిన్నర్, నేను పాపినే. ఏడ్చాడు. సౌలుకు దూరమైంది దేవుని కృప, దావీదుకు దూరం కాలేదంట. ఈ రోజున దేవుడు ఎవరికైతే తోడై ఉండడో దేవుడు వారిని విడిచిపెట్టాడని అర్థం. వారు దేవుని వెంబడించడం లేదు, దేవుని హత్తుకోవడం లేదు. అలాగే నా ప్రియదిని బిడ్డలారా, దేవునికి ప్రియంగా జీవించట్లేదు వాళ్ళు. దావీదు ఎక్కడికి పోయిన యెహోవా తోడై ఉండెను. యెహోవా తోడై ఉండుట సౌలు చూసి మరి ఎక్కువ భయపడ్డాడంట. స్టార్టింగ్లో ఎక్కువ భయపడ్డాడు. దేవుడు ఎవరికి తోడై ఉంటాడు? సామెతల గ్రంథంలో రాయబడింది, యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండును. యథార్థవంతులకు, నకిలీ వారికి కాదు. దావీదు తప్పు చేసిన యథార్థంగా ఒప్పుకున్నాడు. కానీ సౌలు ఒప్పుకోలేదు. అమాలేకుల మీదకెళ్ళి అందరినీ నిర్మూలపరచి వారి వస్తువులలో దేనిని తీసుకొని రాకూడదని దేవుడు ఆజ్ఞాపించలేదా నీకు? దేవుడు చెప్పిందంత చేసావా? ఎస్, నేను అన్నీ చేశానని చెప్తున్నప్పుడు ఈ అరుపులేంటి? ఈ గొర్రెల అరుపులేంటి? ఎద్దుల అరుపులేంటి? అంటే నీ దేవుడైన యెహోవాకి అంటున్నాడు. నీ దేవుడు ఏంటండి? మన దేవుడు కదా. నీ దేవుడేంటి? నీ దేవుడా మన దేవుడా? మీరు చెప్పండి. ఇప్పుడు యేసయ్య ఎవరంటే ఏమని చెప్తారు? నా దేవుడా, నీ దేవుడా, మన దేవుడా? కానీ ఇక్కడ ఏమంటున్నాడు? నీ దేవుడు. దేనికి తీసుకొచ్చావు? బలి అర్పించడానికి. అంటే స్వనీతి వచ్చేసింది, సొంత ఆలోచనలు వచ్చేసాయి. ఒక వ్యక్తికి సొంత ఆలోచనలు స్వనీతిగానే వస్తే వాడు పతనానికి వాడే పునాది వేసుకుంటున్నాడని అర్థం. సమూయేలు అంటున్నాడు, నీ దృష్టికి నీవు అల్పుడవైనప్పుడు ఘనుడువైతివి. నీ దృష్టికి నువ్వు ఎప్పుడు తగ్గించుకోవాలి. నువ్వు దావీదు అదేగా చేసింది. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా, ఇంతగా నన్ను హెచ్చించుటకు, ఈ స్థితిలో నన్ను చుటకు, ఇంతగా నన్ను హెచ్చించుటకు, ఈ
స్థితిలో నన్నుంచుటకు ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా. హల్లెలూయా. నేను చచ్చిన కుక్కనయ్యా అన్నాడు. గొలియాతు లాంటి 6 మూరల జానడ కలిగిన వ్యక్తిని మట్టి కరిపించిన దావీదు ఎంత తగ్గించుకున్నాడు దేవుడి దగ్గర. నేను చచ్చిన కుక్కని, మట్టినయ్యా, దుమ్మునయ్యా, మిన్నలినయ్యా అంటున్నాడు. నేను ఎంతటి వాడినయ్యా. నువ్వు ఏ పొజిషన్లో ఉన్నా దేవుని దగ్గర తగ్గించుకో. దేనిని బట్టి, ఎవరిని బట్టి ఎప్పుడు నీకు అతిశయము రాకూడదు. ఆ అతిశయము వచ్చింది సౌలుకి వచ్చింది. ఆ అతిశయము, గర్వం, అహంకారం వచ్చింది. ఎప్పుడైతే అది ప్రారంభమైందో తన పతనం ప్రారంభమైంది. దేవుడు నిన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు, అక్కడ స్థిరపడాలి నువ్వు. దేవుడు నిన్ను ఏ స్థాయికైనా తీసుకెళ్ళొచ్చు, అక్కడ స్థిరపడాలి. దేవుడు నిన్ను హెచ్చిస్తున్నప్పుడు ఎవడు నిన్ను పడేయలేడు కిందకి. దేవుడు నిన్ను పైకి లేపుతున్నప్పుడు ఎవడు లాగలేడు కిందకి. చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. కొన్ని సందర్భాల్లో వాళ్ళ ఇలా మాటలు విని కింద పడతారు, కానీ దేవుడైతే ఆయన యందు విశ్వాసం కలిగిన వారిని, ఆయన విజయం ఇస్తున్నటువంటి వ్యక్తులను దేవుడు ఎప్పుడు కూడా కింద పడవేయడు. కొన్నిసార్లు మనము వాళ్ళు అనే మాటలు అస్సలు పట్టించుకోకూడదు. దాని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కప్పలన్నీ ఒక దెమ్మను ఎక్కుతా ఉన్నాయంట. ఎక్కుతా ఉంటే ఆ కప్పులు అటు ఇటు చూసి ఆ శబ్దాలు ఈ శబ్దాలు ఇన్ని డెమాని కింద పడుతున్నాయంట. కానీ ఒక కప్ప మాత్రం అటు చూడట్లా ఇటు చూడట్లా అలాగే ఎక్కుకుంటూ పైకి వెళ్ళి ఆ పై దెమ్మ మీద పై స్థానంలో కూర్చుందంట. బెక 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 అంటుంది. దాని స్తోత్రం. ఈ మిగతా కప్పలు ఎందుకు పడినాయి కింద అంటే అటు ఇటు చూసి ఆ శబ్దాలు ఈ శబ్దాలు గమనించి పడ్డాయి కిందకి. కానీ ఇది మాత్రం ఏ శబ్దాలు వినకుండా పైకి వెళ్ళింది. ఇదే కప్ప అంటే చెవిటి కప్ప. ఏ కప్ప చెప్పండి? చెవిటి కప్ప ఇది. కొన్ని సందర్భాలలో మనం వెళ్ళే దారిలో మనం వెళ్ళిపోతూనే ఉండాలి. ఆ శబ్దాలు ఈ శబ్దాలు, ఆ మాటలు ఈ మాటలు అస్సలు పట్టించుకోకూడదు. ఒకే ఒక్క శబ్దం మనకి వినపడాలి, అది దేవుని స్వరము. హల్లెలూయా. ఆ స్వరం వింటూ ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి. ఆ శబ్దాలు ఈ శబ్దాలు వినకూడదు మనం. అర్థమైందా? వాడికి తెలిసింది ఏదో వాగుతాడు, వీడికి తెలిసింది ఏదో వాగుతాడు, ఆమెకు తెలిసింది ఏదో వాగుతారు. వీళ్ళ కాడే మన టైం అంతా వేస్ట్ అయిపోద్ది. విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించు యేసు వైపు చూచుచు ఈ పరుగు పందెముల ఓపికతో సాగిపోతూనే ఉండాలి దేవుని బిడ్డలో. కానీ వాళ్ళ స్వరం వీళ్ళ స్వరం విన్నాడు సౌలు. దావీదు వినడు. దావీదు దేవుని స్వరమే వినేది. వాళ్ళ స్వరం వీళ్ళ స్వరం అంటే ఎవరి స్వరం విన్నాడు? ఎందుకు తీసుకొచ్చావయ్యా ఈ గొర్రెలు ఎద్దులంటే అంటాడు. జనులకు దడచి అనే పదం ఉంటుందండి. 15:24 మొదటి సమయాలు. జనులకు దడచి. అసలు వాళ్ళ స్వరం ఎవడేనమన్నాడు నిన్ను? వాళ్ళని సంతోషపడతావా? వాళ్ళకి ఇష్టంగా బ్రతుకుతావా? వాళ్ళకి ప్రియమైన జీవితం చేస్తావా? దేవునికి ఇష్టంగా బ్రతకాలని కోరుకుంటావా? దావీదుని దేవుడేమన్నాడు? నా హృదయానుసారుడైన మనుష్యుడు. నువ్వు ప్రపంచంలో అందరినీ సంతోషపెట్టలేవు, ప్రపంచంలో అందరికీ ప్రియంగా ఉండలేవు. యేసయ్య అంటున్నాడు, ఆయనకిష్టమైన కార్యములు నేను చేయుదును, ఆయన నన్ను ఒంటరిగా విడిచి పెట్టలేదు. హల్లెలూయా. ఈరోజు ఎవరికి ఇష్టమైన కార్యాలు చేయాలి? ఎవరికి ఇష్టమైన కార్యాలు చేయాలి? అమ్మాయి పనులు చేయొచ్చా దేవుని బిడ్డవి అంటే, ఏం చేద్దామన్నా మా వాళ్ళు ఒప్పుకోలేదన్నా, అందుకనే ఇప్పుడు సాగి ఎవరి మీద పెట్టారు చెప్పండి. వాళ్ళు ఒప్పుకోలేదన్నా. వాళ్ళు ఒప్పుకోవట్లే, ఈయన ఒప్పుకుంటాడటైతే ఒప్పుకొని తీరాల్సిందే ఈయన. వాళ్ళు ఏమైనా నీకు ప్రాణం ఇచ్చారా? వాళ్ళు ఏమైనా నిన్ను పోషిస్తున్నారా? వాళ్ళు ఏమైనా నిన్ను ఆదరిస్తారా? వారేమన్నా నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారా? కానీ అవన్నీ చేస్తుంది ఈయన కదా. అంటే మనిషికి ఎందుకు ఈ నాశనాలు అన్నీ వస్తున్నాయంటే జ్ఞానము లేదు, బుర్ర తక్కువాడు. జ్ఞానము లేకే నశించిపోతున్నాడు.
నన్ను సృష్టించింది ఆయన, పుట్టించింది ఆయన, ప్రాణం ఇచ్చింది ఆయన, శ్వాస ఇచ్చింది ఆయన, బ్రతికిస్తుంది ఆయన, ఆదరిస్తుంది ఆయన, కాపాడుతుంది ఆయన, తోడైంది, అన్నీ చేసేది ఆయనే. అర్థమైందా? ఆయన పేరు ఎత్తట్లా. వాళ్ళు ఒప్పుకోవట్లేదు అన్నయ్య. ఎవరు? అన్యులు ఆ మాట అనొచ్చండి. మారు మనసు పొంది, బాప్తిస్మం పొంది, పరిశుద్ధాత్మ పొంది, దేవుని సంఘములో విశ్వాసిగా, సేవకునిగా, సగ్గప్రద్దగా సాగిపోతున్న ప్రతి దేవుని బిడ్డ ఎవరో అంగీకారం మనకు అవసరమా? ఎందుకని? నీవు నీ సొత్తు కాదు, నీవు సొత్తు కాదు, విలువ పెట్టి కొన్నాడంట ఆయన. ఏంటా విలువ? ధనమా, వెండి బంగారాలా, వజ్రాలా, మనులు మాన్యాలా? నో, విలువైన రక్తం, అమూల్యమైన రక్తం, పరిశుద్ధమైన రక్తం, కల్మషము లేని రక్తం అండి. ఒక ఆమె నన్ను అడిగింది, ఏసయ్య రక్తం ఏ గ్రూప్ అయ్యా అన్నది. ఇప్పుడు మైండ్ పోయి కాలువ కట్ల తిరుగుతుంది. ఏసయ్య రక్తం ఏ గ్రూపు? ఏ గ్రూపా, బి గ్రూపా? అసలు నా రక్తం ఏ గ్రూపో నాకే తెలియదు. ఎందుకని? నేను ఇప్పటికీ 22-23 సంవత్సరాలు అయింది నేను హాస్పిటల్కి వెళ్ళక. 22-23 సంవత్సరాలు అయింది హాస్పిటల్కి వెళ్ళి నా శరీరానికి ఇంజక్షన్ వేసుకోక, ఒక్క టాబ్లెట్కు ఇంతవరకు మింగక 22-23 సంవత్సరాలు అయింది. ఆ మహాదేవుడు ఆ గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు నాకు. ఇప్పటికీ చప్పట్లు కొట్టండి గట్టిగా. హాస్పిటల్కి వెళ్ళే ఏ సేవకుల్ని నేను విమర్శించను, వాళ్ళ విశ్వాసం అది. అట్టని వాళ్ళని తక్కువ చేసి నేను మాట్లాడను. ఎవరి విశ్వాసం వాళ్ళది అంతే. నాకు ఇచ్చిన భాగ్యాన్ని నేను గొప్పగా చెప్పుకుంటున్నా. ఆమేన్. నాకు ఇచ్చిన భాగ్యం ఇది. 22-23 సంవత్సరాలు నేను హాస్పిటల్కి వెళ్ళక, ఇప్పటికీ హాస్పిటల్కి వెళ్ళి నేను ప్రార్థన చేస్తే డాక్టర్లు బ్రతికారు, నేను ప్రార్థన చేస్తే ఈ పేషెంట్లు బ్రతికారు, ఎంతోమంది నర్సులు బ్రతికారు. సాక్ష్యాలు ఉన్నాయి మన సంఘాల్లో. దాని స్తోత్రం. అప్పుడు ఏదైనా పెట్టారా? అది ఒక సాక్షి ఇక్కడే ఉంది. పెద్దకు వచ్చిందా లేదా? ఒకసారి లేచి నిలబడు. వాళ్ళ మధ్య డాక్టర్ రైల్లో వేసుకొని పోయారు విజయవాడ. అయిపోయాడు అయ్యా అని చెప్పి ఫోన్ చేసింది. కాకాని అనే ప్రాంతంలో కూటం పెట్టి వెంటనే బైక్ మీద వెళ్ళి ప్రార్థన చేస్తే భయముగల దేవుడు సాయంత్రం కల బ్రతికిచ్చాడా లేదా? సాక్ష్యం చెప్పమ్మా. అవునా కాదా చెప్పు, లేకపోతే నేను ఏమైనా అబద్ధం చెప్తున్నానా? ఆమె మరిది డాక్టరే, ఆమె తమ్ముడు డాక్టరే. చప్పట్లు కొట్టాడు గట్టిగా. కూర్చో. అంటే నేను గొప్పని కాదు, మహాదేవుడు గొప్ప. మనం ఆరాధిస్తున్న దేవుడు గొప్ప. విశ్వసించు వారి జీవితంలో ఏ అద్భుతమైన చేయగలడు. దేవుని స్తోత్ర. సౌలు ప్రారంభంలో దేవుని యందు విశ్వాసం ఉంచాడు, ఆ తర్వాత విశ్వాసము లేదు. ఇక దేవుని స్వరం వినబడడం లేదు. ఊరిము ద్వారానైనా తుమ్మిము ద్వారానైనా దేవుడు మాట్లాడటానికి ఇష్టపడలేదు. అయ్యా యుద్ధానికి వెళ్ళమంటావా? నో సౌండ్. అయ్యా గెలుపా ఓటమియా? నో సౌండ్. చిల్లంగి తన మాంత్రికురాల దగ్గరికి మన భాషలో చెప్పాలంటే వెళ్ళాడంట. నిజ దేవుడు మాట్లాడకపోతే, ఒక రోజు కాకపోతే, 2 రోజులు కాకపోతే, వారం కాకపోతే, నెల అయినా ఆయన పాదాలు పట్టుకొని ఏడిస్తే ఆయన కనికరించేంత వరకు అలానే కనిపెడితే ఖచ్చితంగా మాట్లాడతాడా లేదా? సౌలు ఎలాంటివాడు అంటే, అయితే ఈ దారి, లేకపోతే అయితే చర్చి, లేకపోతే దర్గా, అయితే చర్చి లేకపోతే తాయెత్తులు. ఇలాంటి చెత్త విశ్వాసాలను దేవుడు ఇష్టపడతాడా? మళ్ళీ పాటలు పాడతాడు, చావైనా బతుకైనా. అబ్బో పాటలకి రాత్రి చెప్పాను చూసారు ఒక ఉపమానం చిలకల గురించి. హల్లెలూయా. ఎంతమంది ఉన్నారు? రాత్రి వేటగాడు వస్తాడు, నూకలు చల్లుతాడు, ఉచ్చులు పెడతాడు, ఎత్తుకొని పోతాడు, జాగ్రత్త. వాడొచ్చాడు, నూకలేసాడు, ఉచ్చులు పెట్టాడు, పట్టుకున్నాడు, తీసుకెళ్తాను. అదే పాటలు పాడుతున్నారు. అంటే సాతాను చేతిలో ఉండి కూడా ఏ పాటలు పాడుతున్నారు ఈరోజు. ఎవరు? నేను దేవుని బిడ్డనండి అంటే వినేవాళ్ళు ఎవరు? సాతాను బిడ్డలా? హల్లెలూయా. మోసంలో ఉన్నారు క్రైస్తవులు, మోసంలో ఉన్నారు. తప్పిదేని బిడ్డలారా గ్రహించండి. ఒక దేవుని యందు విశ్వాసం కలిగిన వాడి జీవితంలో ఎన్ని అర్హతలు ఉన్నాయో చూడండి.
గిల్బోవా పర్వతం మీద చచ్చిపోయాడు, కుక్క సావు చచ్చిపోయాడు. తలకాయ నరుక్కొని పోయి ఆ తలకాయని, సౌలు తలకాయని ఆ ఫిలిష్తీయుల దేశం మొత్తం తిప్పి తీసుకొస్తున్నారు. దేవునికి ఇష్టడైన దావీదు ఫిలిష్తీయుల తలకాయలు నరికితే దేవునికి ఇష్టం లేని సౌలు తలకాయ పోగొట్టుకొని వచ్చాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. అంత 6 మూరల జానడ కలిగిన గొలియాతును చంపిన దావీదు ఎప్పుడు దేవుని దగ్గర ఒదిగి అణిగి మణికుంటున్నాడు. దేవుని స్తోత్ర. దేవుని వెంబడించాలి, దేవుని హత్తుకోవాలి, దేవుని ఆజ్ఞలు పాటించాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు విశ్వాసం కలిగిన వారికి ఏ ఏ కార్యాలు జరుగుతాయో చెప్తాను. హల్లెలూయా. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 11 వాక్యం. హెబ్రీ 11:4. విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. సుడిగుండలే అడ్డు నిలచిన, జడివానలే భయపెట్టిన, కేరవాణి. సుడిగుండలే అడ్డు నిలచిన, జడివానలే భయపెట్టిన, నమ్మదగిన వాడు నా యేసుడు, నమ్మదగిన వాడు నా యేసుడు, గమ్యమునకు తానే చేరుస్తాడు, నిన్ను గమ్యమునకు తానే చేరుస్తాడు. విశ్వాస యాత్రలో నా జీవిత నావను, విశ్వాస యాత్రలో నా జీవిత నావను, ఆగిపోనీయక సాగించును యేసుడు, ఆగిపోనీయక సాగించును యేసుడు. శోధన తుఫానులు అలలా, శోధన తుఫానులు వచ్చినా, నా యేసు నాతో నిత్యముండగా, నా యేసు నాతో నిత్యముండగా, సంభవింపదు ఏ హాని నాకు, సంభవింపదు ఏ హాని నాకు, సంభవింపదు ఏ హాని నీకు, సంభవింపదు. విశ్వాస యాత్రలో నా జీవిత నావను, విశ్వాస యాత్రలో నా జీవిత నావను, ఆగిపోనీయక సాగించును యేసుడు, ఆగిపోనీయక. హల్లెలూయా. దేవుని యందు నిజమైన విశ్వాసం కలిగిన వ్యక్తులని ఎన్ని సుడిగుండాలు అడ్డొచ్చినా, ఎన్ని అలలు అడ్డొచ్చినా, ఎన్ని సముద్రాలు అడ్డొచ్చినా, ఎన్ని ఎరుకో గోడలు అడ్డొచ్చినా, ఎన్ని శత్రు సమూహాలు అడ్డొచ్చినా, వారి నావలో ఉన్నది సర్వశక్తి గల దేవుడు కనుక దాన్ని అడ్డుకోగలిగి ఆపగలిగిన దమ్ము ఎవరికి దేనికి ఉండదు. ఈరోజు నీతో నా ప్రభు ఉన్నాడని ఎంతమంది నమ్ముతారో? యేసయ్య నీతో ఉన్నాడు బిడ్డ, అందుకనే ప్రభు ఇక్కడ తీసుకొచ్చాడు. యేసయ్య నీ సంఘములో ఉన్నాడు, యేసయ్య నీ కుటుంబంలో ఉన్నాడు కనుకనే నేటికి బ్రతికి బట్టగట్టే ఈ గొప్ప భాగ్యమును దేవుడు అనుగ్రహించాడు. విశ్వాసం విడవద్దు, విశ్వాసం కొనిపోవద్దు. విశ్వాసం కలిగిన కొంతమంది భక్తులు బైబిల్లో ఉన్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:4 చదవండి. విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతన్ని అర్పణల గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు విశ్వాసమును బట్టి నీతిమంతుడని తీర్చబడిను. హల్ చెప్పండి గట్టిగా.
విశ్వాసం ఏం చేస్తుంది? మనల్ని నీతిమంతులుగా మారుస్తుంది. విశ్వాసం ఏం చేస్తుంది? విశ్వాసం ఏం చేస్తుందండి? నీతిమంతులుగా మారుస్తుంది. నువ్వెవరివి? హూ ఆర్ యూ? నా ఏదో పేరు చెబుతావు, ఏ దానియేలో, లేకపోతే ఏ శారమ్మ, ఏదో పేరు చెబుతావు. ఎవరు మీరు అంటే ఏమని చెప్తావు? ఆ పేర్లు చెబుతావు. అసలు నువ్వెవరివి? యు ఆర్ సిన్నర్. నువ్వు ఒక పాపివి, నేను ఒక పాపిని. ఈరోజు మనల్ని నీతిమంతులుగా ఇక్కడ కూర్చుండి పెట్టింది ఎవరు? విశ్వాసమే. విశ్వాసమే. మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు కల్వరి శిలువలో అందరి కొరకు, పాప భూయిష్ఠుడైన మానవుని కొరకు, జన్మ కర్మత పాపాల నిమిత్తమై అందరి కొరకు కల్వరి శిలువలో బలిగిపోయి ఆయన అమూల్యమైన రక్తాన్ని కారిస్తే దాని యందు విశ్వాసం ఉంచుతున్నాం మనం. ఆ విశ్వాసం మనల్ని ఏం చేసింది? ఇప్పుడు నీతిమంతులుగా మార్చింది. ఒక ఆయన నన్ను అడిగాడు ప్రశ్న, అయ్యగారు, యేసు ప్రభువారు ఈ భూమి మీదకి శరీరునిగా వచ్చింది ఎప్పుడయ్యా అన్నాడు. 2000 బ్యాక్, 2000 సంవత్సరాల క్రితం. ఆ రోజు కదా ఆయన రక్తం కార్చింది. ఆ రక్తం అప్పుడున్న వాళ్ళని గడిగిద్ది కానీ ఇప్పుడున్న వాళ్ళని ఎట్ట గడిగిద్ది అన్నాడు. అవును కదా, లాజికే కదా కూడా. దాని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. అవునా కదా? అప్పుడున్న వాళ్ళని గడిగిద్ది కానీ ఇప్పుడున్న వాళ్ళని ఎట్ట గడిగిద్దండి అన్నాడు. అప్పుడు దేవుని దగ్గర ప్రార్థన చేస్తే ఆ సమయంలో మనసులో, అయ్యా ఈ వ్యక్తికి నేను ఏం సమాధానం ఇవ్వాలి? నిజమే కదా. ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు నేను తాగుతున్నా, దాని స్తోత్రం. ఈ నీళ్ళు అయిపోయినాయి అనుకోండి, ఇంకొక గంటకి నేను తాగలేను కదా, లేవు కదా నీళ్ళు. అట్లాగే ఆ రోజు యేసు రక్తం కార్చాడు కనుక అప్పుడు కడిగింది. ఈరోజు ఆ రక్తం ఎక్కడ దొరికింది? ఏ బ్లడ్ బ్యాంకులో దొరికింది? ఎక్కడుంది? ఏ చర్చిలో ఉంది ఆ రక్తం చెప్పండి అన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథంలో ఆయనకి చాలా పేర్లు ఉన్నాయి. ఏంటి తెలుసా? మనకు ఒక శిశువు పుట్టెను, రాజ్యభారం ఆయన మీద ఉండెను. అదేనా? చదవండి. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను. ఏలయనగా మనకి శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, తండ్రి. ఆగండి, ఇక్కడ ఆగండి. ఎవరండి ఆయన? నిత్యుడు. ఏదో పాట ఉండాల, నిత్యుడా నీ సన్నిధి హల్లెలూయా. ఆయన ఎవరండి? నిత్యుడు, నిత్యుడగు తండ్రి. నిత్యము అంటే అర్థం ఏంటి? ముగింపు లేనిది. ఎటర్నల్ ఫాదర్, ఎటర్నల్. హీ ఈజ్ నాట్ టెంపరరీ ఫాదర్. ఆయన తాత్కాలికమైన తండ్రి కాదు. ఒక 60-70 ఏండ్లుండి చనిపోయేవాడు కాదు. ఆయన ఎవరంట? ఇప్పుడు నాకు ఒక తండ్రి ఉన్నాడు, ఈరోజు లేడు. 1997లో చనిపోయాడు. నాకు ఒక తల్లి ఉంది, 1993లో చనిపోయింది. మన తండ్రులు తల్లులు చనిపోతూనే ఉన్నారు. సర్వలోకానికి ఒక తండ్రి ఉన్నాడు, ఆయన పేరే నిత్యుడగు తండ్రి. హల్లెలూయా. ఆ శిశువు పేరే నిత్యుడగు తండ్రి. ఆ శిశువు పేరే విమోచకుడు. ఆ శిశువు పేరే రక్షకుడు. ఆ శిశువు పేరే యేసుక్రీస్తు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఆయన ఆ రోజు కార్చిన రక్తము ఈరోజు కూడా కారుతూనే ఉంది. ఆ రోజు ప్రవహించిన రక్తము ఈరోజు ప్రవహిస్తూనే ఉంది. ఎందుకని? ఆయన ఆ రోజు ఉన్నవాడే, ఈరోజు ఉన్నవాడే. ఆయన నిత్యుడగు తండ్రి. ఇప్పుడు గాలిని, అది ఎట్టా మీకు కనపడట్లేదు కాబట్టి అది ఎలా అయిందయ్యా అంటారు. ఇప్పుడు గాలిని పీలుస్తున్నాం కానీ కనపడుతుందా? గాలిని పీలుస్తున్నాం కనపడుతుందా? ఇప్పుడు లైట్లు కనపడుతున్నాయి, కనపడకుండా ఒక పవర్ జనరేట్ అవుతుంది. ఇక్కడ కరెంటు కనపడుతుందా? కనపడదు. అదృశ్యంగా ఎన్నో కనబడినవి ఉన్నాయి. అలాగే
అదృశ్యంగా యేసు రక్తం ఉంది. ఆమేన్. అది కనపడకనే చాలామంది యేసయ్యని నమ్ముకోవడం లేదు. అది అర్థం కాకనే చాలామంది యేసయ్యని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. గాలి కనపడదే లేదని అనగలవా? కరెంటు కనపడదే లేదని అనగలవా? అలాగే యేసు రక్తము కనపడలేదని లేదంటావా? ఆయన నిత్యుడగు తండ్రి 2000 సంవత్సరాల కిందట తండ్రి, 2000కు ముందు క్రీస్తు పూర్వం తండ్రి, బీసీ బిఫోర్ క్రైస్ట్, ఏడి అన్నో డొమిని బిఫోర్. హల్లెలూయా.